కిలో ఉల్లి 100 రూపాయలు, అంతలోనే 5 రూపాయలకు పడిపోతుంది. కిలో టమాటాలు 50 రూపాయలు, అంతలోనే రూపాయకు ఎవరు కొనని పరిస్థితి. ఇట్లా కూరగాయల నుంచి పప్పు ధాన్యాల నుంచి బియ్యం వరకు ఇదే పరిస్థితి. తెలంగాణలో వ్యవసాయ రంగంలో మార్పులు రాని కారణంగా, మార్కెట్ డిమాండ్కి అనుకూలంగా పంటలు లేని కారణంగా వచ్చిన పరిస్థితి. తెలంగాణలో ఏ పంటలు ఎంత పండుతున్నాయి, ఈ పంటలకు ప్రత్యామ్నాయం ఏముంది, దీనికి సంబంధించిన స్టోరీ ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో సాగవుతున్న భూమిలో ఎక్కువ భాగం మెట్ట ఆధార పంటలే ఉన్నాయి. నేల తీరును బట్టి కాకుండా అవసరం కోసం మూస పద్ధతిలో సాగు చేస్తున్న పంటలే ఎక్కువగా ఉన్నాయి. వాటికి మార్కెట్ ఉందా లేదా అన్నది తెలియకుండా సాగు జరుగుతోంది. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మన రాష్ట్రంలో వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న ఎక్కువగా సాగవుతోంది. ఇందులో పత్తి పంట కిందటేడు 42 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇది పూర్తిగా వర్షాధారం. ఆ తర్వాత మెట్ట పంటలు ఎక్కువగా సాగవుతున్నాయి. 20 లక్షల ఎకరాల్లో మెట్ట పంటలుంటే అందులో 16 లక్షల ఎకరాలకే సాగునీరు అందుబాటులో ఉంది. రాష్ట్రంలో సాగు భూమి 163 లక్షల ఎకరాలుంది. అందులో సాగునీరు లేక 20 లక్షల ఎకరాలు బీళ్లుగా మారాయి. మరో 30 లక్షల ఎకరాలు అసలు సాగే జరగకుండా వృధాగా ఉండిపోయింది. ఏటా జొన్న, సజ్జలు, రాగులతో పాటు పప్పు దినుసుల్లో కందులు, పెసళ్లు, పెబ్బర్లు, ఉలవలు లాంటి ముతక ధాన్యాల సాగు విస్తీర్ణం తగ్గిపోతూ వస్తోంది. వీటికి మంచి మార్కెట్ ఉన్నా కూడా రైతులు సాగు చేయటానికి ఆసక్తి చూపించడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఉన్న పండ్లు, పూలు, కూరగాయలు, పసుపు, మిర్చి, సుగంధ ద్రవ్యాలు అన్నీ కలిపి 25 లక్షల ఎకరాల్లోపే సాగవుతోంది. పత్తికి బదులు వీటిని సాగు చేస్తే అంతర్జాతీయ మార్కెట్కు అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మార్కెట్ బాగా ఉన్న మిరప, ఉల్లి, పసుపు వంటి పంటలు 4 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా ఈ పంట సాగు విస్తీర్ణం పెద్దగా పెరిగింది లేదు. ఈ సాగును పెంచుకుంటే రైతులకు మేలు జరుగుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఆధునిక సాగు పద్ధతులు తక్కువ నీరు, తక్కువ ఖర్చుతో సాగు చేస్తే లాభాలు పెంచుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారి డిమాండ్ ఉందని అందరూ అదే వేయడం, డిమాండ్ లేదని పూర్తిగా వదిలేయడం వల్లే రేట్లు విపరీతంగా పెరగడం లేదా పడిపోవడం జరుగుతోందని చెప్తున్నారు. ఈ పరిస్థితి మారాలంటే అవసరాలకు తగ్గట్టుగా పంట సాగు ఉండేలా సమగ్ర ప్రణాళిక అవసరమని సూచిస్తున్నారు. దీనివల్ల అటు రైతులకు, ఇటు సామాన్యుడికి సరైన రేటు దక్కడంతో పాటు మొత్తం వ్యవసాయ రంగం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్తున్నారు. ఏ పంటలు వేస్తే రైతులకు మేలుంటుంది, వినియోగదారులకు కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. తెలంగాణ వ్యవసాయ రంగంలో మార్పు రావాల్సింది ఏమిటి, ఏ పంటలలో ప్రత్యామ్నాయం ఉండాలి, తక్కువ ఖర్చు ఉండాలి, తక్కువ పెట్టుబడి ఉండాలి, ఎక్కువ లాభం ఉండాలి రైతుకు, వినియోగదారునికి, ఏం చేస్తే బాగుంటుంది, దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు రైతు సంఘ నాయకులు ప్రొఫెసర్ ప్రసాదరావు గారు, అగ్రికల్చర్ సైంటిస్ట్ గోవర్ధన్ గారు, ఇద్దరు మన దగ్గర ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. సార్ ప్రసాదరావు గారు, ఇందాక మనం స్టోరీ చూసినాం, వరుసగా మన దగ్గర సాగవుతున్న వాటిలో పత్తి విస్తీర్ణం బాగా పెరుగుతుంది. నిన్న సీఎం కూడా అధికారులతో మాట్లాడుతున్న సందర్భంలో పత్తికి ప్రత్యామ్నాయం ఉండాలి, చాలామంది రైతులు చనిపోవడానికి కారణం ఏదైతుంది, మార్కెట్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ పత్తికి ప్రధానంగా పత్తిని మనం తీసుకుని దీనికి ప్రత్యామ్నాయం ఏముంది, ఎట్లా చేస్తే బాగుంటుంది? అసలు పత్తి ప్రత్యామ్నాయం అర్థం చేసుకోవాలంటే పత్తి ఈ స్థాయిలో వేయక మునుపు మెట్ట ప్రాంతాల్లో అంతకంటే ముందు స్థితి ఏంటని తెలుసుకుంటే మనకి చాలా తేలిక అవుతుంది. మొట్టమొదటి ఏంటంటే పత్తి మెట్ట ప్రాంతాల పంట. గతంలో మనం మెట్ట పైర్లు అనగానే మనకు గుర్తొచ్చేది ఇటు కంది కానీ, వేరుశెనగ కానీ, పెసర కానీ, లేకపోతే జొన్న, సజ్జ, మరీ వర్షపాతం తక్కువ ఉన్నప్పుడు వరిగెలు, రాగులు ఇవి గుర్తొస్తున్నాయి. ఇవి ఉండే యాక్చువల్గా. అయితే గత 2-2.5 దశాబ్దాల కాలంగా
మనం కొత్తగా ఈ నియంత్రణల ఎత్తివేత సంస్కరణలు ప్రపంచీకరణ విధానాలు చేపట్టిన తర్వాత మన ప్రభుత్వం పాలకులు ఏం చెప్తున్నారంటే రైతులకి మీకు మార్కెట్లో ఏది డిమాండ్ ఉంటే అది వేయండి, అంటే డిమాండ్ లేకపోతే వేయొద్దు అనేది దాని అర్థం. మార్కెట్ డిమాండ్ అనగానే ధర ఎంత, ఆదాయం ఎంత, మామూలుగా ఏ రైతైనా చూసుకోవాలి. కానీ మన యొక్క విస్తరణ వ్యవస్థ రైతులకి ఎట్లా అలవాటు చేసిందంటే నికర ఆదాయము సాగులో ఎంత వస్తుందని చూసుకునేటట్టు కాకుండా ఎంత దిగుబడి వస్తుంది అనే దాని మీదనే ప్రధానంగా కేంద్రీకరిస్తున్నారు. తర్వాత మొత్తం మీద ఎంత ఆదాయం వస్తుంది అనే దాని మీద కేంద్రీకరిస్తున్నారు. ఖర్చులు పోను ఎంత మిగులుతుందని రైతుకు చూడటం అలవాటు కాలేదు, నేటికి కూడా అలవాటు కాలేదు. మార్కెట్ డిమాండ్ అనగానే అప్పుడు పత్తి ఏదైతుందో ఇదివరకు అంత లేదు. 2.5 దశాబ్దాల కాలం చూస్తే మామూలుగా ఆంధ్ర ఏరియా కంటే మనకే తక్కువ ఉండేది తెలంగాణలో. కానీ మార్కెట్లో ఈ పత్తి రేట్ ఎక్కువైంది. అక్కడి నుంచి వచ్చి రైతులు ఇక్కడ ముఖ్యంగా మొట్టమొదటి వరంగల్ జిల్లాలో ప్రారంభమైంది ఈ ఒరవడి. గుంటూరు జిల్లా నుంచి వచ్చి మన వరంగల్ జిల్లాలో కొంతమంది రైతులు పొలాలని కాలు తీసుకొని పత్తి వేయటం ప్రారంభించారు. పత్తి వేస్తూ వాళ్ళు ఇక్కడ స్థానిక పంటల కన్నా అంటే జొన్న, సజ్జ, లేకుంటే కంది, వీటికంటే కూడా మిరప, వీటికంటే ఎక్కువ ఆదాయం తీయటం గుర్తించారు. ఆదాయం అంటే నికరాదాయం కాదు, మొత్తం స్థూల ఆదాయం. చూసేటప్పటికి వీరు కూడా మాకు అంత ఆదాయం ఎందుకు పొందకూడదని చెప్పి మామూలుగా సాంప్రదాయంగా వేసే పంటలను మానేసి ఇటువైపు వెళ్ళిపోయారు, పత్తికి మళ్ళినారు. పత్తికి మళ్ళిన తర్వాత దాంట్లో ఉన్న సాధక బాధకాలు అనుభవపూర్వకంగా వీళ్ళు తెలుసుకున్నారు. ఎందుకంటే వ్యవసాయ శాఖ పత్తిలో ఉన్నటువంటి ఇబ్బందులు చెప్పలేదు ఎప్పుడు. నేను 1997 అనుకుంటా, 1997లో నేను వరంగల్ జిల్లాలో పోయి అప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మేము ప్రత్యేకంగా అధ్యయనం చేసినాం. అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, సైంటిస్ట్గానే ఉన్నాను యూనివర్సిటీలో. మేము గమనించింది ఏంటంటే అప్పుడు రైతులు కొత్తగా ఈ పత్తి చేపట్టినటువంటి రైతులు విత్తనాలు నాశరకం విత్తనాలు వాళ్ళకి అందుతున్నాయి, ఎట్లా వేయాలో తెలియదు. తర్వాత ఎరువులు ఎట్లా వేయాలో తెలియదు, అనుభవంలోకి వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో దగ్గర 42 లక్షల ఎకరాలలో పత్తి సాగు ఇప్పుడు దీన్ని మనం ఈ ప్లేస్లో ఏ పంటలు వేసుకుంటే బాగుంటుంది? అయితే ఇది సడన్గా ఈ స్థాయికి రాలేదు. ఇంకా నేను నన్మధ్య ఏంటంటే బీటీ టెక్నాలజీ వచ్చింది. బీటీ టెక్నాలజీ వచ్చిన తర్వాత మన వ్యవసాయ శాఖ దాదాపు తన విస్తరణ సేవల నుంచి ఉపసంహరించుకుంది. వాణిజ్య పంటల విషయంలో ముఖ్యంగా పత్తి విషయంలో ఏం మాట్లాడలే. కనీసం ఫలానా రకం మంచిది, మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది కూడా చెప్పే స్థితిలో లేదు, ఇప్పటికి కూడా లేదు. దాంతో కంపెనీలు ఏదైతుందో మొన్సాంటో కంపెనీ, మెహకో కంపెనీ ఏదైతుందో వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకొని ఇది తప్ప మీకు గతి లేదు, బాగా వస్తుందన్నారు. తర్వాత అది మనకు సార్ అది ఎక్స్పీరియన్స్లో వచ్చింది. కొన్ని వేల మంది రైతుల ఆత్మహత్యలు వరంగల్ నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే విధ్వంసం అయితే ఒకటి చూసినాం మనం. దీని నుంచి బయటపడాలంటే ఇప్పుడు ఆ నేల స్వభావము ఒక వరుసగా 20 ఏళ్ల పాటు పత్తి వేస్తున్న నేలలు ఏ పంటకు మొదటిసారి ఏ అనుకూలంగా ఉంటుంది, ఏ పంటకు ఎట్లా నీళ్ళు వేసుకోవాలి, రైతులు ఎట్లా బయటికి రావాలి అనేది. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వ విస్తరణ సేవలు ఎప్పుడైతే విత్డ్రా అయిపోయినాయో, కంపెనీలు వచ్చేసినాయో, కేవలం పత్తి గురించే మాట్లాడటం మొదలుపెట్టినారు. మార్కెట్లో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించేసి పత్తికి మార్కెట్ రేటు కూడా ఎక్కువ వచ్చేటట్టు చేసుకున్నారు. మిగతా వాటికి రేట్లు రాలేదు. ముఖ్యంగా జొన్న, కందులు, పెసలు వీటన్నిటికి కూడా రేట్లు రావట్లేదు వీటితో పోల్చినప్పుడు. సో రైతులంతా వచ్చినారు. తర్వాత వీళ్ళు బీటీ పత్తిని వీళ్ళు సేవింగ్ చేసి మొదలుపెట్టినారు. ఏకపంట అవలంబించడం మొదలుపెట్టినారు. వ్యవసాయ శాఖ లేదు, కంపెనీలు ఏదైతే ఏది చెప్తే అది వాళ్ళు చేయటం మొదలుపెట్టినారు. ఎరువులు విపరీతంగా వాడినారు, ఖర్చులు ఎక్కువ పెంచుకున్నారు. దాంతో ఈ ధర ఏదైతుందో పత్తి ధర పెరిగినప్పటికీ రిస్క్ చాలా ఎక్కువైంది. రిస్క్ ఎక్కువైతే ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు వీళ్ళు ఆత్మహత్యలు, రుణభారాలు కూడా ఆత్మహత్య చేయటం మొదలుపెట్టినారు. ఇప్పుడు ప్రభుత్వం అది గ్రహించింది. ఇదివరకు మేము చెప్తే గ్రహించలేదు. 1997 నుంచి చెప్తున్నాము. ముఖ్యంగా బీటీ వచ్చిన తర్వాత 2002, 2003 చెప్తూనే ఉన్నాం. ఇది బీటీలో ఈ నష్టాలు ఉన్నాయండి, రిస్క్ ఎక్కువ ఉందని ప్రభుత్వాన్ని చెప్తున్నారు, రైతులు చెప్తున్నారు. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, ఉమ్మడి ప్రభుత్వంలో అది పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ఏంటంటే పత్తికి ప్రత్యామ్నాయం తప్పదు. ఎందుకన్నారంటే ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో కనుక తీసుకునేటట్టయితే పత్తి మెట్ట ప్రాంతాల్లో 50% పైగా ఉన్నది. అది చాలా డేంజరస్ పొజిషన్. అంటే ఒక పంట
మెట్ట ప్రాంతాల్లో రిస్క్తో కూడిన ప్రాంతాలు సగం పైగా ఉండటం అంటే రిస్క్ చాలా ఎక్కువ. దాని ఫలితం ఈ సంవత్సరం ఆత్మహత్యల రూపాయలు చూస్తున్నాం. గోవర్ధన్ గారు, దీని ప్లేస్లో ఏ పంట వేస్తే రైతుకు లాభదాయకంగా ఉంటుంది? ఇప్పుడు మనం ఎవరైనా సరే ఒక ప్రణాళిక తయారు చేసుకునేటప్పుడు మన జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయో దాని ప్రకారమే ఖర్చు పెడతాం. వనరులను ముందు మన రాష్ట్రంలో ఏమేం వనరులు ఉన్నాయనేది నిఖచ్చితంగా మనం ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఈరోజు ఇందాక మీరు చెప్పినట్టు 42 లక్షల. అదిగా సార్ నా డౌట్ ఏం సార్ అంటే, సార్ నాకు ఒక 2-3 ఎకరాల భూమి ఉంది సార్. నేను 10 ఏళ్ళ వరకు నేను వరుసగా పత్తి వేసుకుంటూ వచ్చిన, మధ్యన ఒకసారి మొక్కజొన్న వేసిన. ఇప్పుడు నేను నష్టపోయినా, నాకు నెక్స్ట్ ఇయర్ 2 ఏళ్ళకు నాకు కొంత మిగిలాలి, నా ఖర్చులోనే మిగిలాలి, నేను ఏ పంట వేసుకోవాలి? అది ఒక్క మాటలో చెప్పేది కాదు. అది ఇప్పుడు ఇమీడియట్లీ ఆ పంట బంద్ చేయి, నెక్స్ట్ పంట ఈ పంటకే వెళ్ళు అనేది ఒక్క మాటలో చెప్పే వ్యవస్థ కాదు అది. అయితే మీరు అన్నట్టుగా ఒక మాటలో చెప్పాలంటే ఆ 1-2 సంవత్సరాల కోసము అటు నుంచి బయటపడడం కోసం 1-2 సలహాలు మనం ఇవ్వచ్చు. కానీ పూర్తిగా ఈ వ్యవస్థ మన రాష్ట్రము ఎప్పటికీ సస్యశ్యామలంగా ఎప్పుడూ ఒడిదుడుకులు లేకుండా ఉండాలి అంటే ఒక దీర్ఘకాలికమైన ప్రణాళిక చేయడమే అత్యవసరం. అది మొత్తం రాష్ట్రానికి. అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఇమ్మీడియట్లీ 2 ప్రశ్నలు. వర్షాధారంగా పండించుకోవాలంటే పత్తికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న ఉంది. అది కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారు, మొక్కజొన్న వేసుకోమనండి. ఎక్కడైతే నల్లరేగడి పొలాలు ఉన్నాయో నల్లరేగడి అన్ని ప్రాంతాలలో కూడా మొక్కజొన్న బ్రహ్మాండంగా పండుతుంది. అట్లాగే సోయా చిక్కుడు ఈ మధ్యలో చాలా మంచిగా పండే పంట సోయా చిక్కుడు కూడా బ్రహ్మాండంగా పండుతుంది. ఈ పంటలు నల్లరేగడి పొలాలు ఉన్న దగ్గర వేసుకోవచ్చు. ఎర్రచిలక నేలలు ఉన్న ప్రాంతాలలో జొన్న కానీ సజ్జ కానీ చిరుధాన్యాల పంటలన్నింటినీ కూడా వేసుకోమని చెప్పాము. అట్లాగే నూనె గింజల పంటలలో ఈ మధ్య కాలంలో ఆముదంలో చాలా మంచి రకాలు వచ్చినాయి, మంచి హైబ్రిడ్లు వచ్చినాయి. ఆముదంలో వర్షాధారంగా వేసుకున్న రైతులందరూ కూడా వీటిని వేసుకోవచ్చు. లేదా నీటి వస్తున్న ప్రాంతంలో రైతులు ఈ ఏక పంటకు పోకుండా ఏక పంటనే కాకుండా రకరకాల పంటలు వేసుకోవడం వల్ల, అంటే మిశ్రమ వ్యవసాయం, ఒక పంటతో ఎక్కడ వెళ్ళినా కూడా రైతుకు గిట్టుబాటు లేదు. రైతుకు ఈరోజు మిశ్రమ వ్యవసాయం ఒక్కటే ఆధారం. లాభాలు రావాలి అంటే మిశ్రమ వ్యవసాయం చేయక తప్పదు. ఇట్లా మిశ్రమ వ్యవసాయం అంటే ఉదాహరణకు ఒక 2 ఎకరాలు ఉన్న రైతునుడు అనుకోండి, అందులో మిశ్రమ వ్యవసాయం ఎట్లా చేయాలి? ఆయన నీటిపారుదల ఉన్న రైతు మిశ్రమ వ్యవసాయానికి మన విశ్వవిద్యాలయం తరపున చాలా క్లియర్ కట్ సూచనలు చెప్తున్నాం. ఒకటి, ఇంటి అవసరాలకు కావాల్సిన అన్ని పంటలు వేసుకోవాలి. ఇంటి అవసరాలకు కావాల్సిన ధాన్యాలు కానీ, వరి కానీ, ఇంటి అవసరాలకు కావాల్సిన పప్పు దినుసుల పంటలు కానీ, ఇంటి అవసరాలకు కావాల్సిన ఒక 4-5 పండ్ల తోటలు కానీ, పండ్ల చెట్లను కానీ, మిగతా ఇంటికి కావాల్సిన కూరగాయల మొక్కలు కానీ ఇవన్నీ వేసుకుంటూ మిగతా స్థలంలో మిగతా ఏరియాలో గడ్డిని పశుగ్రాసాలను పెంచుకొని పశుగ్రాసాల ద్వారా పశువులను గనక జీవాలను గనక పెంచుకున్నట్లయితే జీవాలలో అత్యధిక ఆదాయం ఉంది, అత్యధిక లాభాలు పొందుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనం వ్యవసాయాన్ని మీరు అడిగిన ప్రశ్నకు 2 రకాలుగా చూడాలి మనం. ఒకటి, మన రాష్ట్రంలో పట్టణీకరణ బాగా జరిగింది. హైదరాబాద్ లాంటి పెద్ద పట్టణాలు వచ్చినాయి, జిల్లా పట్టణాలు వచ్చినాయి, మున్సిపాలిటీ పట్టణాలు వచ్చినాయి. వీటికి అవసరాలు వేరుగా ఉన్నాయి. వీటికి పాలు కావాలి, వీటికి కూరగాయలు కావాలి, ఈ పట్టణాలకు అన్నిటికీ కూడా మాంసం కావాలి. ఆ అవసరాలకు తగ్గట్టుగా, ఆ పట్టణాలకు అవసరాలకు తగ్గట్టుగా ఆ చుట్టుపక్కల ఏరియా రైతులందరూ కూడా ఆ ప్రణాళిక ప్రకారం కనుక వ్యవసాయం చేసుకున్నట్లయితే చాలా మంచి లాభాలు వచ్చినాయి. మిశ్రమ పంటల్లో ఏమేమి వేయాలి? అదే ఇందాక చెప్పాను కదా, మిశ్రమ పంటలలో హైదరాబాదులో ఏ పంటకైతే అత్యధికంగా పర్చేజింగ్ కెపాసిటీ ఉందో, ఈరోజు ఇందాక వనరులు కనుక మంచిగా ఉన్నట్లయితే హైదరాబాదులో స్వీట్ కార్న్, మొక్కజొన్నకు చాలా మంచి గిరాకీ ఉంది. ఈరోజు మార్కెట్లో మనం కొనుక్కుంటే 10 రూపాయలకు ఒక మొక్క కండె వస్తుంది. అది 1 ఎకరాలో 30,000 కండెలు వేసుకోవచ్చు. అంటే బయట మనకు 5 రూపాయలకు ఒక కండె అమ్ముకున్నా కూడా ఈరోజు 3,50,000 రూపాయలు 1 ఎకరం పొందే అవకాశం ఉంది. అందులో 1,000 పాడైపోయినా కూడా కానీ 29,000 అయితే పక్కా. అంటే మనకు మార్కెట్ డ్రివెన్ అగ్రికల్చర్ చేయడం చాలా అవసరం. ఇప్పుడు ఇక్కడ మిశ్రమ సాగు అంటే ఇంకొక వివరణ ఇస్తాను. మిశ్రమ సాగు అంటే మిశ్రమ సేద్యం అన్న మిశ్రమ పంటలు కొద్ది తేడా తర్వాత చెప్తాను. మిశ్రమ సాగు అంటే పంటల్ని పండించడమే కాదు, పంటలతో పాటు పశుపోషణ, పెరటికోళ్ళ పెంపకము,
జీవాల పెంపకము, గొర్రెలు మేకలు ఇవన్నీ ఉండాలి. అటువంటిప్పుడు ఏమవుతుందంటే పంటలు పండటంలో పంటల ద్వారా వచ్చే శేష పదార్థాలు ఏదైతే ఉన్నాయో రెసిడ్యూస్ అంటాము, అది ఈ పశు పోషణలో ఆహారంగా ఉపయోగపడతాయి. ఏది ప్రత్యేకంగా కొనకుండానే పశువుల్ని వాటిని పెంచుకోవచ్చు, ఆదాయం పెంచుకోవచ్చు. తర్వాత దీర్ఘకాలం మన పని దొరుకుతుంది, కుటుంబ సభ్యులకి ఆదాయం సంవత్సరం పొడుగుతా విస్తరించింది. అదే పత్తి ఒకటే వేశారనుకోండి, పత్తి దాని దయ వస్తే వచ్చినట్టు లేకుంటే లేదు. ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్న రైతులు కనుక చూసినట్టయితే ఎక్కువ భాగము పత్తి వేసేవాళ్ళు లేకుంటే ఒక్క పంట వేసేవాళ్ళు ఉన్నారు. దీంట్లో రిస్క్ చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా వర్షాలు మనకి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు. కాబట్టి ఒక్క పంట వేసే బదులు ఆ 2 ఎకరాల్లోని మిశ్రమ పంటలు వేయాలి. మీరు చెప్పిన 2 ఎకరాల్లో మిశ్రమ పంటలు ఏంటి? ఇప్పుడు పత్తి వద్దనుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ రిస్క్ చాలా ఎక్కువ ఉంది, పెట్టుబడి పెట్టలేరు. కంది తీసుకోండి, జొన్న తీసుకోండి, సజ్జ తీసుకోండి, తర్వాత ఈ వేరుశనగ తీసుకోండి, లేకుంటే ఆముదం చెప్పండి. తక్కువ పెట్టుబడితో వచ్చి ఏవి తీసుకున్నా వాటితో పాటు ఈ సాళ్ల మధ్య ఏదైతుందో పెసలు, లేకపోతే మినుములు, లేకపోతే ఇంకేదైనా సరే సోయాబీన్ ఎప్పుడు వేయచ్చు అంటే కొద్దిగా చలి ఎక్కువ ఉన్న ప్రాంతాలు, ఇప్పుడు నిజామాబాద్ లాంటి జిల్లాల్లో వేయచ్చు. చలి తక్కువగా ఉన్న జిల్లాలో సోయాబీన్ ఎక్కువ పండదు. రంగారెడ్డిలో ఒక తక్కువ. దాని బదులు సాళ్ళ మధ్య ఏదైనా కూరగాయలు వేసుకోవచ్చు, లేకుంటే ఏదైనా వేసుకోవచ్చు, ఆకుకూరలు వేసుకోవచ్చు. అట్లా ఒక్క పంట మీదనే ఆధారపడకుండా మిశ్రమ పంటలు అంటే 2-3 పంటలు కనుక మనం వేసుకోగలిగితే చాలా ఆదాయం వస్తుంది. నేను నా అనుభవం నేను చెప్తున్నాను. మన రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలోనే ఒక 20 ఏళ్ల క్రితం మాట చెప్తున్నా. నేను రైతు చేలోకి పోయి చూస్తే 9 రకాల చెట్లను మేము గుర్తించాం మెట్ట సేద్యంలో. అంటే రిస్క్ లేదు, సంవత్సరం పొడుగుతో ఆదాయం వస్తూనే ఉంది. ఏదో ఒకటి అది ఒకటి పోయినా ఒకటి నిరంతరం పని ఉంటుంది, ఆదాయము ఉంటుంది, రిస్క్ ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అయింది. ముఖ్యంగా పత్తి వేసుకున్న రైతును మనం గమనిద్దాం. 180 రోజులలో ఆ పత్తి పంట చేతికి వస్తుంది. 180 రోజులలో ఈ రైతు పనిచేసిన రోజులు కనుక మనం చూస్తే 25 నుంచి 30 రోజులు ఉంది పని దినాలు. 150 రోజులు ఏమీ పని లేదు, చేద్దామన్నా కూడా ఆ సిస్టంలో పని నీకు దొరకట్లేదు. సో కాబట్టి అంటే గమనించుకుంటూ దాని దగ్గర చూసుకుంటూ కూర్చోవడం తప్ప ఉత్పత్తి లేదు. అంటే ఉదాహరణకి ఒక ఫ్యాక్టరీలో పనిచేసే ఒక వ్యక్తిని కనుక మనం ఊహించుకున్నట్లయితే ఆ మిషన్ 8 గంటలు కనుక నడిస్తే 8 గంటలు ఈ వ్యక్తి పనిచేస్తాడు. ప్రతిరోజు 8 గంటలు ఉత్పాదకత శక్తి ఉన్నది ఫ్యాక్టరీలో. వ్యవసాయంలో ప్రతి రైతు కూడా రోజుకు 8 నుంచి 10 గంటలు పనిచేయగలిగే ఆ ఉపాధి అనేది దొరకాల. అది కేవలం మిశ్రమ వ్యవసాయంలోనే సాధ్యమవుతుంది. ఓకే, సాగుబడి మరింత లాభదాయకంగా ఉండాలంటే ఏం చేయాలి? దీనిపైన మరింత చర్చించే ముందు డిస్కషన్లో స్మాల్ బ్రేక్. ఎందుకు జనానికి పైసలు వరకల్లా సోకు బాగుంటుంది, తక్కువ తింటారు. 5 లక్షల వరకల్లా
గోవర్ధన్ గారు, ఇందాక మీరు అన్నారు ఊర్ల స్వభావం నగరాల స్వభావం మారుతుంది, ఊర్ల పట్టణీకరణ ఎక్కువ జరుగుతుంది, వీటి అవసరాలు కూడా మారినాయి. హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఇందాక సోయ్ అనుకున్నాం మనం. హైదరాబాద్ నగరానికి దగ్గర ఉన్నవాళ్ళు రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ దగ్గర ఉన్నవాళ్ళు ఏ పంటలు సాగు చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది? హైదరాబాద్కు ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి రైతు కూడా డైరీ పెట్టుకోవచ్చు. డైరీ ఈరోజు స్వచ్ఛమైన పాలు మనం సరఫరా చేయగలిగితే మంచి రేటు ఇచ్చే చాలామంది కస్టమర్స్ హైదరాబాద్లో ఉన్నారు. మా పరిశోధనలో మా విశ్వవిద్యాలయంలో చేసే పరిశోధనలోనే మేము ఒక 4 గేదెలు పెట్టుకున్న రైతుకి ఎప్పుడు 2 గేదెలు పాలిస్తే నెలకు 40,000 ఇన్కమ్ వస్తుంది, 40,000 ఆదాయం వస్తుంది. ఒక 18 నుంచి 19,000 రూపాయలు కనుక దాన ఖర్చు తీసేస్తే 21,000 నుంచి 22,000 ఆదాయము ఆ డైరీలోనే పొందుతున్నాడు. ఈ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా హైదరాబాద్కు మార్కెటింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కూరగాయలు పెట్టుకోవచ్చు. కూరగాయలు కూడా అంటే ఎప్పుడు గ్లట్టా ప్రొడక్షన్ ఒకేసారి వచ్చే టమాటాను కాకుండా అన్ని రకాల కూరగాయలు, తీగ జాతి కూరగాయలు, బెండ, లేకపోతే టమాటా, ఇటువంటి కూరగాయలన్నీ సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్కు దగ్గరగా ఉన్న రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే సమ్మర్లో, వేసవి కాలంలో మన హైదరాబాద్కు కావాల్సిన 60 నుంచి 70% కూరగాయలు మనకు మదనపల్లి నుంచి, బెంగళూరు నుంచి వస్తున్నాయి. మరి ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు, అందుకే ముఖ్యమంత్రి గారు చెప్పే ఉద్దేశం కూడా అదే. ఇన్ని పాలి హౌజులు కానీ ఇంకేది కానీ గ్రీన్ హౌస్ టెక్నాలజీ కానీ హైదరాబాద్లో డెవలప్ కనుక అవుతే మన హైదరాబాద్ కావాల్సిన కూరగాయలన్నింటినీ కూడా మనం ఈ సరౌండింగ్లోనే 50 కిలోమీటర్ల రేడియస్లోనే మనం సాగు చేసుకోవాల్సిన అన్ని వసతులు మనకు ఉన్నాయి. ఆ రకంగా చేసుకోవచ్చు, కూరగాయలను సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా హైదరాబాదులో ఈరోజు నాటుకోళ్ళు కనుక మీరు చూసినట్లయితే నాటుకోళ్లకు విపరీతమైన ధర ఉంది. హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న ప్రతి రైతు కూడా నాటుకోళ్ళు చేసుకోవచ్చు. వీటికి కావాల్సిన అన్ని వసతులు ఒక నీటి వసతి కనుక కలిగి ఉంటే ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా కౌజు పిట్టలను పెంచుకోవచ్చు. కౌజు పిట్టల పెంపకం కూడా చాలా లాభదాయకంగా ఉంది. కుందేలను పెంచుకోవచ్చు. అంటే ఇందాక మీరు అన్నాడు ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఎంత డబ్బు వస్తుందండి? ప్రభుత్వ ఉద్యోగికి నెలకు కనుక 40,000 రూపాయలు కనుక ఆదాయం వస్తే పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం కనుక ఈ హైదరాబాద్ చుట్టుపక్కల సబర్బన్ ప్రాంతంలో ఉండే రైతు కనుక వ్యవసాయం చేసుకుంటే మా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే నెలకు 50,000 రూపాయలు తగ్గకుండా రైతుకు నికర లాభం వచ్చే ప్రణాళిక ప్రకారం చేసుకో. ఎంతమందికి అందులో పని దొరుకుతుంది? తను రైతు కుటుంబం ఉన్న వారందరూ కూడా పని చేసుకోవచ్చు. అంటే ఇట్లా నెలకు 50,000 ఇన్కమ్ వస్తుందంటే ఎంతోమంది కూలీలు పట్టవచ్చు అనే అపోహ అవసరం లేదు. 2.5 ఎకరాల పొలం ఉన్న రైతు భార్యాభర్తలు లేదా ఇంట్లో ఒకరిద్దరు పెద్దవాళ్ళు కనుక ఉన్నట్లయితే ఆ కుటుంబము ఉన్న మనుషులతోనే మనం ఈ వ్యవసాయం అంతా కూడా చేసుకోవచ్చు. లేదా అదనంగా ఒకరిద్దరు లేబర్కి కూడా మనం ఎంప్లాయ్మెంట్ కూడా మనం ఇవ్వచ్చు. దీనికి ఎంత నీరు అవసరమైతే? నీరు అంటే ఎట్లా నీటి వస్తుంది? ఇప్పుడు మనం 2 ఇంచుల నీళ్ళు, 2.5 ఇంచుల నీళ్ళు అంటాం కదా బోర్లలో. 2 ఇంచుల నీళ్లు కనుక బోర్లో కనుక ఉంటే 2.5 ఎకరాల నుంచి 3 ఎకరాల వరకు రైతు సాగు చేసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడున్న మనకు 7 గంటల విద్యుత్ సరఫరా దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా 2.5 నుంచి 3 ఎకరాల భూమిని రైతు సాగు చేసుకోవచ్చు. కానీ చాలా మటుకు రైతులు ఉల్లిగడ్డ చూస్తే మొన్న 10 రోజుల కింద అది 80-90 రూపాయల దాకా 100 దాకా పోయింది. టమాటాలు 50-60 ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ₹1-2 రైతులు పడేసిపోతున్నారు. ఈ పంటలు వేసే రైతులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అందుకే ఈ వ్యవసాయం మార్కెట్ డ్రివెన్ అగ్రికల్చర్ ఎప్పుడు కూడా రైతు చేయకూడదు. ఇక్కడ రైతులలో కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన స్పష్టమైన ఆలోచన విధానం ఏంటంటే గతంలో చదువుకొని రైతులు ఉండేవాళ్ళు, మార్కెట్ గురించి అవగాహన లేని రైతులు ఉండేవాళ్ళు. ఈ మధ్య కాలంలో చదువుకున్న యువకులందరూ కూడా మార్కెట్లోకి వస్తున్నారు. మార్కెట్ డ్రివెన్ కాకుండా కస్టమర్ డ్రివెన్ వ్యవసాయం చేయాలి. రైతు ఎట్లా ఈరోజు నేను వ్యవసాయదారుని అనుకుంటే నన్ను నమ్మే 50 మంది పర్చేజర్స్ను నేను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయం చేయాలి. నేను ఈరోజు నాకు ఒక 25 లీటర్ల పాలు వస్తున్నాయంటే 25 మంది నన్ను నమ్మిన 25 మందికి నేను మార్కెటింగ్ చేసుకోగలగాలి. నన్ను నమ్మిన 25 మందికి నేను కూరగాయలు సరఫరా చేసుకోగలగాలి. నన్ను నమ్మిన 25 మందికి నేను మాంసం సరఫరా చేసుకోగలగాలి. ఆ రకంగా 25 మందికి సరిపడా
సరఫరా కనుక నేను వ్యవసాయ ఉత్పత్తులను చేసినట్లయితే ఈరోజు మీరన్నా 50,000 రూపాయలు నెలకు 50,000 రూపాయలు అనేది అవలీలగా పొందవచ్చు ఇబ్బంది ఏం లేకుండా పొందవచ్చు. సార్ ప్రసాద్ గారు, చాలా మటుకు మన రాష్ట్రంలో ఉన్నాయి బోర్లు ఎక్కువ ఉన్నాయి. ఈ బోర్ల కింద మన వాళ్ళు ఎక్కువ మంది వరి సాగు చేస్తున్నారు. అని బోర్ల కింద వరితో పాటు వరి వేస్తే మంచిదా లేదా, లేకుంటే వరి కంటే ఇంకా బెటర్మెంట్ క్రాప్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నేను ఒక చైతన్య సేద్యం మ్యాగజైన్ ఎడిటర్ని, నేను కూడా రాస్తుంటాను. బోర్ల కింద ఏదైతుందో భూగర్భ జల మట్టం చాలా పడిపోయింది, రిస్క్ కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు అందుకని మేము వరి ఏదైతుందో ఎక్కువ నీళ్ళు కావాలి. తర్వాత మన సాంప్రదాయ వరి తీసుకుంటే కంటిన్యూస్గా నాటు పెట్టిన కాడి నుంచి మొదలు పెడితే కోత ఇంకో 15 రోజులు బంద్ అవుతున్నాం, అంతవరకు కావాలి. ఎక్కడ బ్రేక్ వచ్చినా కూడా మళ్ళీ కోలుకోలేదు. తర్వాత అది ఆర్థికంగా చూసినా కూడా మనగనలేదు. ఇప్పుడు మిగతా ప్రత్యామ్నాయంగా ఇదే నీరు తక్కువ రిస్క్తో తీసుకొని ఏ ఆరుదడి పంటలు, కూరగాయలు కానీ లేకుంటే మొక్కజొన్న కానీ, ఆరుదడి పంటలు ఆముదం కానీ ఏది వేసినా సరే, ఏ మిశ్రమ పంటలు వేసినా సరే నీకు వరి కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈవెన్ పశుగ్రాసం కూడా, పశువులు మనం పెంచుకున్న మిశ్రమ సాగు అని చెప్తున్నాం కదా, పశువులు పెంచుకున్నా కూడా వరి కంటే ఏ ఇతర పంటలు సీరియల్స్ అంటే జొన్న, సజ్జ, రాగి ఈ పెంచుకున్నా కూడా పశుగ్రాసం వస్తుంది. తర్వాత ఒక 2-2.5 ఎకరాలు ఉన్న రైతు ఏదైతుందో ఒక 10 సెంట్లు ఏదైతుందో 10 సెంట్లు ప్రత్యేకంగా పశుగ్రాసాన్ని పెట్టుకుంటే పశుగ్రాసం లేని కాలంలో వస్తుంది. తర్వాత గోవర్ధన్ చెప్పినట్టు సిటీ పక్కమట అయితే ఒకవేళ కనుక కూరగాయలు వేస్తే అది భూగర్భ జలాలు ఎప్పుడు ఒకటే తీరుగుండవు, తగ్గిపోతుంటాయి, సీజన్ బట్టి తగ్గుతుంటాయి. నేను కూరగాయల రైతును హైదరాబాద్ దగ్గర ఇబ్రాహీంపట్నం పైన చూశాను, ఊరి పేరు నాకు గుర్తులేదు. అక్కడ నేను చూసింది ఏంటంటే రైతు కూరగాయలు చిన్న చిన్న పీకల్లో పండిస్తాడు, చిన్న చిన్న మళ్ళు కట్టి పండిస్తాడు. అయితే ఆయన 5-6 రకాల కూరగాయలు పెట్టినాడు, టమాటా పెట్టినాడు, తర్వాత బెండ పెట్టినాడు, ఆకుకూరలు పెట్టినారు. ఈ ఆకుకూరలు అయితే చిన్న చిన్న పీకల్లో పెట్టినాడు. ఇప్పుడు బోర్లలో నీళ్లు తక్కువ అవుతున్నా కొద్దీ ఒక పీక బంద్ చేయటం, ఇరిగేట్ చేయటం బంద్ చేసింది. అప్పటికి ఆకుకూర అయిపోయేది, ఆకుకూర కానీ లేకపోతే కొత్తిమీర, మెంతి కూర ఇటువంటివన్నీ అయిపోయాయి. అట్లా చాలా తెలివిగా భూగర్భ జలాల అందుబాటును బట్టి వీళ్ళు పైర్లని కనుక పెంచుకోగలిగితే వరి కంటే 2-3 ఆదాయం ఎక్కువ రావడానికి ఇతర పంటల వలన ఉంది. ఒకవేళ ఏ రైతన్నా నేను ఖచ్చితంగా వరి వేయాలనుకుంటే మేము సాంప్రదాయ వరి రికమెండ్ చేయట్లేదు. ఆరుదడి పంటలుగా పండించేటటువంటి శ్రీ వరి సేద్యం అని కొత్త పద్ధతి వచ్చింది. అది గత 3-4 సంవత్సరాలు పెట్టి శ్రీవరి సాగు ఆ పద్ధతిలో ఏమని చెప్తున్నాము. ఈ శ్రీవరి పద్ధతిలో ఒక లాభం ఏంటంటే ఏదో కారణాల వల్ల ఇటు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయో లేకపోతే మోటార్ కాలిపోయో ఒక వారం రోజులు కనుక నీటి సరఫరాలో అంతరాయం వచ్చినా కూడా శ్రీవరి సాగులో పైరు దెబ్బతిందు కోలుకుంటుంది. అదే సాంప్రదాయ వరిలో ఒకసారి ఎండిన తర్వాత రైతు ఎన్ని నీళ్ళు కట్టినా కూడా ఇక పెరగదు. కాబట్టి ఫస్ట్ మా సూచన ఏంటంటే అసలు బోర్బావుల కింద వరి వేయొద్దు, చాలా రిస్క్. ఏ ఇతర ప్రత్యామ్నాయ ఆరుదడి పంటలు వేసుకున్నా కూడా ఏదైనా సరే పంట మిశ్రమ పంటలుగా వేసుకుంటే ఆదాయం చాలా ఎక్కువ వస్తుంది, పని ఎక్కువ వస్తుంది, రిస్క్ అనేది చాలా తక్కువ అవుతుంది, పెట్టుబడి కూడా తక్కువ. వరి తప్పకుండా ఏదైనా రాదు కొన్ని సొంత కారణాల వల్ల రైతు వరి నేను వేసే తీరాలనుకుంటే పాత అలవాటుగా సాంప్రదాయ వరి మానేసి శ్రీవరి సాగును చేయండి అని మేము చెప్తున్నాం. గోవర్ధన్ గారు, ఇందాక మీరు అంటే ఒక డైరీ ఫామ్ ఏదన్నా అర్బన్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు చిన్న కోళ్ళ ఫారం పెట్టుకోవచ్చు, గుడ్లు వస్తాయి, కోళ్ళ మాంసం వస్తుంది, మేకలు గొర్రెల ఫామ్ హౌస్లో పెట్టుకోవచ్చు అనుకో. వీటికి మేత ఎట్లా, భూమి తక్కువ ఉంటుంది, నీళ్లు తక్కువ ఉంటాయి అనుకోండి, వాటికి ఎట్లా వాటి చేసుకోవాలి? దాన్ని మనం 1 ఎకరా పొలం కనుక తీసుకున్నట్లయితే ఈ పశువులు తినే పశుగ్రాసాలు చాలా మేలు రకమైన పశుగ్రాసాలు ఇప్పుడు లభ్యతలో ఉన్నాయి. కో4, కో5 అనే పశుగ్రాసాలు చాలా ఎక్కువ మేతనిస్తాయి. అట్లాగే లూసర్ను పశుగ్రాసం ఉంది, మనకు బర్సియం పశుగ్రాసం ఉంది. అంటే మనకు ఏదైనా జీవాలను పెంచుకోవాలంటే లెగ్యూమినస్ పప్పు జాతికి సంబంధించిన పశుగ్రాసాలు, చిరుధాన్యాలకు సంబంధించిన పశుగ్రాసాలు ఉండాలి, 2 ఉండాలి. అంటే మనం అది 10 కిలోలు, ఇది 20 కిలోలు ఇవ్వమని చెప్తాం ఒక గేదెకు. ఆ రకంగా 1 ఎకరం పొలంలో 4 గేదెలను పెంచుకోవచ్చు, ఒక 6 గొర్రెలను పెంచుకోవచ్చు, ఒక 300 నుంచి 400 కోళ్ళను పెంచుకోవచ్చు. కోళ్ళు కూడా లూసర్ని చాలా బాగా తింటాయి. ఇవన్నీ 2-3 నెలల క్రాప్ వచ్చేవి, 2-3 నెలల క్రాప్ వచ్చేటివి. అంటే సంవత్సరం పొడుగున కనుక మనకు స్టాగర్డ్ సోయింగ్ అంటాం. ఒక ప్రాంతంలో గడ్డి అయిపోగానే ఇంకో ప్రాంతంలో కోసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మళ్ళు
మళ్ళు రకరకాల అంటే నాలుగైదు వయసులో ఉన్న గడ్డిలను కనుక పెంచుకుంటే సంవత్సరం పొడుగున గడ్డి మనకు అందుబాటులో ఉంటుంది. ఈ రకంగా కనుక 1 ఎకరంలో సాధ్యమవుతుంది ఇది. మీరు 1 ఎకరంలో ఈ రకం కనుక మీరు తీసుకున్నట్లయితే ఈరోజు కోళ్ళ నుంచి కేవలం నాటుకోళ్ళు 1000 కోళ్ళను కనుక పెంచుకున్న రైతు సంవత్సరానికి 2.5 లక్షలు సంపాదించుకుంటున్నాడు. సంవత్సరానికి 2.5 లక్షల ఆదాయము నాటుకోళ్ళ ద్వారా సంపాదించుకోవచ్చు. పెట్టుబడి కింద నూకలు కానీ తక్కువ కళ్ళంలో మిగిలిపోయిన ఏ వ్యర్థ పదార్థాలు వేసుకున్నా కూడా కోళ్ళు బతుకుతాయి. లేదా అదనంగా కొంత మొక్కజొన్న కొనుక్కొని కూడా వేసుకోవచ్చు. ఏ రకంగా వేసుకున్నా కూడా నాటుకోళ్ళ ద్వారా లాభాలు అనేటివి పొందొచ్చు. ఈ హైదరాబాద్ నుంచి గంటనో 2 గంటల్లో వెళ్ళిపోయే దేశాలు 2 గంటలు వెళ్ళిపోయే దేశాలు చాలా ఉన్నాయి. అవును. ఈ బోకేలు తయారు చేయడానికి చాలా మటుకు పూలు కూడా వేరే రాష్ట్రాలకి వెళ్ళి వస్తున్నాయి. అవును. ఈ దగ్గరలో ఉన్న వాటిల్లో ఎకరాకో 2 ఎకరాలు ఉన్న వాళ్ళు అట్లాంటి పూలు సాగు చేసే అవకాశం ఉందా? వాళ్ళు చేసే కనుక ఎంత లాభాలు వస్తాయి వాళ్ళకి? తప్పనిసరిగా ఇప్పుడు హైదరాబాదుకు ఉన్న ప్రత్యేకత అదే. హైదరాబాదులో ఈవెన్ చలికాలంలో కూడా చాలా ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది. ఈ మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే హైదరాబాద్ కొంచెం చలిగా ఉంటుంది. ఇటువంటి అదనంగా ఉన్న వాతావరణాన్ని ఇంకా కొంచెం మనం ఈ పాలి హౌజులు లాంటిది కానీ షేడ్ నెట్ లాంటిది కానీ మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే, ఇప్పుడు మనం గ్లాడియోలస్ ఉంది, అది బెంగళూరు నుంచి తెచ్చుకుంటున్నాము. లిల్లీ బెంగళూరు నుంచి తెచ్చుకుంటున్నాము. జర్బరా బెంగళూరు నుంచి తెచ్చుకుంటున్నాము. వీటన్నిటికీ వాళ్ళ అదనంగా అక్కడ ఉత్పత్తి ఖర్చుతో పాటు వాళ్ళ లాభాలు, వాళ్ళ రవాణా ఖర్చులు అన్నీ కలుపుకొని మనకు మార్కెట్లో హైదరాబాద్లో అమ్మడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా ఈ పాలి హౌజులలో కనుక మనం పెంచుకోగలిగితే, అంటే ఇక్కడ ఒకటే ప్రీ రిక్విజిట్ ఏంటంటే ఒక చదువుకున్న వ్యక్తి అయి ఉండాలి. ఒక విద్య లేని వ్యక్తి దీన్ని చేయలేడు. కొంత అవగాహన ఉండాలి. దాంట్లో హ్యూమిడిటీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, వాటర్ ఫెర్టిగేషన్, ముఖ్యంగా ఫర్టిగేషన్ నాణ్యత రావాలంటే ఫర్టిగేషన్ ద్వారానే ఎరువులను ఇవ్వాల్సి వస్తుంది. వీటికి ప్రభుత్వ సాయం దేనికి ఎట్లా చేస్తుంది? ప్రభుత్వ పథకాలన్నీ ఇప్పుడు ఉద్యాన శాఖ వారు ప్రభుత్వ పథకాలన్నీ మనం చూస్తున్నాం కదా. వారు ఈ సంవత్సరానికి ఇంకా వారు ప్రభుత్వము ఇచ్చిన వాటిని ఇంకా రైతులు ఇంకా మిగిలి ఉన్నాయని మనం వింటున్నాము. ఇంకా మిగిలే ఉన్నాయి పాలి హౌజులు, రైతులందరూ ఇంకా కొంత తీసుకోవాల్సి ఉందని మనం చెప్తున్నాం, మనం వింటున్నాం. కాబట్టి ప్రభుత్వం తరపున ఈ సంవత్సరం పాలి హౌజులకు ప్రభుత్వం తరపు నుంచి చాలా చక్కటి ప్రోత్సాహకాలే ఇచ్చారు. ఇంకా రైతులే ముందుకు రావాలి. నేను మారుమూల ప్రాంతాల్లో వీరి పట్టణాల దగ్గర ఉన్న కుటుంబాల గురించి చెప్పాను. నేను మారుమూల ప్రాంతాల్లో ఉంటాను, గ్రామీణ ప్రాంతం, అది చాలా ముఖ్యం. వాళ్ళు కూడా బోరుబాయి కనుక ఉండేటట్లయితే కొద్దిగా ట్రాన్స్పోర్ట్ రవాణాకి వీలుండేటట్టు పంటలను వేసుకోవచ్చు. కూరగాయలు ఇప్పుడు చిన్న ఊళ్ళల్లో, దూరం ఉన్న ఊళ్ళల్లో కూడా సొసైటీలు కనుక పెట్టుకుంటే ప్రభుత్వము హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ వెహికల్స్ ఇస్తున్నారు. సబ్సిడీ మీద కూరగాయలు రవాణా చేయడానికి వెహికల్స్ ఇస్తున్నారు. 2 లక్షలు అట్లా ఇస్తున్నారు. వాళ్ళు సమిష్టిగా వాళ్ళు కూరగాయలు పూల్ చేసుకుని వచ్చి నియరెస్ట్ మార్కెట్, ప్రతి చోట అసలు కంప్లీట్గా ఐసోలేటెడ్ లేదు, మరీ ఏజెన్సీ ప్రాంతాల్లో తప్ప నియరెస్ట్ టౌన్లో వాళ్ళు అమ్ముకోవచ్చు. అంతా హైదరాబాదే రావాలని ఏం లేదు. ఒకటి. తర్వాత పల్లెటూళ్ళల్లో, దూరం ప్రాంతాల్లో పెరటికోళ్ళు చాలా ముఖ్యం. ప్రతి ఇంట్లో 20-30 కోళ్ళు కనుక మనం పెంచుకోగలిగితే రెగ్యులర్గా గుడ్లు వస్తాయి. తర్వాత పెద్ద అయిన తర్వాత అమ్ముకోవచ్చు, మన నాటుకోళ్ళలాగానే అమ్ముకోవచ్చు. దానికి మనం వీళ్ళేం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అయ్యే పురుగులు తింటాయి, కింద మనం డిడ్బడేషన్ తింటాయి, తర్వాత అయ్యే పెరిగిపోద్ది. అయితే ఎప్పుడన్నా గుడ్లు పెట్టేటప్పుడు ఆహారం తక్కువైంది అనుకున్నప్పుడు మనము కొద్దిగా మేత వేస్తే సరిపోతుంది. అట్లా ఖర్చు తక్కువ, దాదాపు నామమాత్రం పెట్టుబడి ఉండి రిస్క్ తక్కువ ఉండి పేద కుటుంబాలు ఏదైతుందో దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు చేసుకొని ఉపవృత్తిగా వీళ్ళు మలుచుకొని ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఒకటి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదో 1 పంట 2 పంటలు పెంచడంలో, సాగులో చాలా రిస్క్ ఉన్నది, అది పోకూడదు. దురదృష్టంగా ఈ కంపెనీలు ముందరకు వచ్చిన తర్వాత అది వచ్చింది. ఇద్దరికి అసలు రైతులు ఎట్లా ఆలోచించాలి? ఇప్పుడున్న పంట నుంచి వేరే దానికి మారాలంటే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉండాలి? మిశ్రమ సాగు. అది ఒక్క మాట చెప్పాలంటే మిశ్రమ సాగు అంటే పంటల్ని పండించడంతో పాటు పశుపోషణ అంటే పాలు, పాడి, తర్వాత జీవాల పెంపకము, తర్వాత కోళ్ళ పెంపకము, వీలున్న చోట చేపల పెంపకం కూడా కనుక చేయగలిగితే, అంటే వృత్తులు ఏదైతుందో ఉపవృత్తులను ఎక్కువ డెవలప్ చేసుకోవాలి. చేసుకునేటట్లయితే ఆదాయం చాలా ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ అండి సార్, గోవర్ధన్ గారు, ప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి ఇద్దరికి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం, రైతు సంక్షోభంలోకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలని ఇందాక వీరిద్దరూ చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. థ్యాంక్ యూ.